హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యమున అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది లక్ష్మికి. నేను కింద ఉంటాను, నువ్వు తొందరగా అన్నీ సర్దుకొని వచ్చేసేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక వసుధ మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి లక్ష్మి, నిజం చెప్పకుండా నువ్వు ఎందుకు తనతో వెళ్ళిపోతున్నావు? అసలు అతను ఎవరు? తనతో నువ్వు వెళ్తే ఎలాగ లక్ష్మి అని అడుగుతూ ఉంటుంది. నేను ఇంటి నుంచి ఇంకా వెళ్ళిపోతాను. విహారీ బాబుకి సహస్రమ్మకి పెళ్లి జరుగుతుంది. నేను వెళ్ళిపోతే అయినా సరే, అందుకనే నేను తనతో వెళ్ళిపోతాను బయటికి. తర్వాత నా దారి నేను చూసుకుంటానమ్మా అని చెబుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు? నిజం నువ్వు చెప్పవు, విహారీ చెప్పట్లేదు. ఇక ఎలాగా నన్ను చెప్పనివ్వట్లేదు, నాకు చెప్పే ధైర్యం కూడా లేదు. కానీ నువ్వు ఎలాగా, నీ జీవితం ఏమైపోతుంది అని బాధపడుతూ అడుగుతుంది. ఏం పర్వాలేదమ్మా, నా దారి నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఇక లక్ష్మి తన బట్టలు సర్దుకొని బ్యాగ్తో సహా ఇక బయటికి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంది. విహారికి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరి మాట ఏమీ వినిపించదు విహారికి. కానీ బాధపడుతూ ఉంటాడు. లక్ష్మిని తను ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాడు, అసలు వాడు ఎవడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మిని ఇంట్లో అందరూ కూడా అలా సాగనంపుతూ ఉంటారు. ఆ వచ్చిన వ్యక్తి లక్ష్మిని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక విహారీ ఏం చాలా అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతాడు. యమునైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక సంతోషంగా ఉంటుంది లక్ష్మి అని అనుకుంటూ ఉంటుంది. సహస్ర అయితే అమ్మయ్య, లక్ష్మి వెళ్ళిపోయింది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటుంది. ఇక మదన్ కూడా అదేంటి, లక్ష్మిని తన భర్త వచ్చి అలా తీసుకువెళ్ళిపోయాడు, ఇక నేనేం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు. విహారీ అయితే అసలు వాడు ఎవడు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పి ఇటు ఫాలో అవుతూనే ఉంటాడు విహారీ లక్ష్మిలను. ఇక లక్ష్మి అయితే ఆ వచ్చిన వ్యక్తి తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఒక చోటకి తీసుకువెళ్ళి లక్ష్మిని అలా ఎవరు లేని ప్రదేశంలో ఇలా ఒక్కసారిగా కిందకి తోసేస్తాడు. తన తలకి కొంచెం దెబ్బ తగులుతుంది. లక్ష్మికి స్పృహ తప్పుతూ ఉంటుంది. ఇంతలో వెనకాతల నుంచి ఒరే గుణ అంటూ పిలుస్తూ ఉంటాడు. ఒక పెద్ద రాడ్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి లక్ష్మిని కొట్టబోతూ ఉంటాడు. ఒక్కసారిగా వెనకాతల నుంచి వచ్చి ఆ వ్యక్తికి విహారీ అడ్డుపడతాడు. లక్ష్మికి ఏం కానివ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు, అసలు ఎవరు నువ్వు? లక్ష్మిని ఎందుకు తీసుకువెళ్తున్నావు? నువ్వు లక్ష్మి భర్తవి కాదని నాకు తెలుసు, నువ్వు ఎవరు అసలు అని చెప్పి ఇక ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు విహారీ. ఇక లక్ష్మి అయితే అలానే చూస్తూ ఉండిపోతుంది. విహారీ బాబు అంటూ అరుస్తూ ఉంటుంది. కానీ విహారీ మాత్రం లక్ష్మి మాట వినడు. ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెబుతూ ఉంటాడు. నువ్వు ఎవరు, అసలు నిన్ను పంపించింది ఎవరు? నాకు మర్యాదగా నిజం చెబుతావా లేదా అంటూ వాడిని కొడుతూ ఉంటాడు. ఇక నొప్పికి తట్టుకోలేక ఆ వ్యక్తి చెప్తాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతూ ఉంటాడు. చెప్పు, నీ వెనకాతలు ఉన్నది ఎవరు? నిన్ను ఎవరు పంపించింది అని అడుగుతూ ఉంటాడు. అంబిక గారు పంపించారు అని ఆ వ్యక్తి చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి విహారీలు ఆశ్చర్యపోతారు. ఏంటి, మా అత్త నిన్ను పంపించిందా? ఎందుకు ఇలా చేసింది అంటూ ఇక వాడి కాలర్ పట్టుకొని విహారీ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని చేతులు కట్టేసి అలా ఒక్కసారిగా అందరి ముందు నిలబెట్టేస్తాడు విహారీ. ఇంట్లో అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమైంది విహారీ, మళ్ళీ ఎందుకు తనని లక్ష్మిని తీసుకువచ్చావు అని చెప్పి యమున ఇంట్లో అందరూ కూడా అడుగుతూ ఉంటారు. వీడు ఎవడో కాదు, అసలు లక్ష్మి భర్తే కాదు, లక్ష్మిని కావాలని తన భర్త అని చెప్పి ఈ ఇంటి నుంచి దూరం చేయాలని తీసుకువెళ్ళిపోయాడు. వీడక్కడ లక్ష్మిని చంపే ప్రయత్నం కూడా చేశాడు. నేను వెళ్ళాను కాబట్టి, అడ్డుపడ్డాను కాబట్టి సరిపోయింది, లేకపోతే లక్ష్మి ప్రాణాలు తీసేసేవాడు. దీని అంతటికీ కారణం వెనకాల ఎవరో ఉన్నారు, నేనది కనుక్కున్నాను. వీడే నిజమేంటో చెప్తారు. చెప్పరా, నువ్వు ఎవరు పంపిస్తే వచ్చావు, లక్ష్మిని ఎందుకు తీసుకువెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు విహారీ. ఇక వాడు నిజం ఒప్పుకుంటాడు. అంబికమ్మే నన్ను పంపించింది, అంబిక గారే ఇదంతా చేయమని నాకు డబ్బులు ఇచ్చారు, అందుకే ఇలా చేశాను అని అనటంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అంబిక అయితే ఏం చేయాలో అర్థం కాక నాకేం తెలియదు, అసలు వీడెవరు
నువ్వెవడో కూడా నాకు తెలియదు, నేనెందుకు అలా చేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పత్తా అని చెప్పి విహారి అంబికను నిలదీస్తూ ఉంటాడు. ఇక అంబిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, నా నిజస్వరూపం తెలిసిపోతుందా ఎలాగా అని భయపడిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి అయితే అలానే చూస్తూ ఉండిపోతుంది. అందరూ అంబిక వంక చూస్తూ ఉంటారు. అంబిక ఇక నిజం ఒప్పుకుంటుందా, విహారి ఏం చేయనున్నాడు, లక్ష్మి గురించి నిజం చెప్పేస్తాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.